నెంబర్ 1 ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇది, అలియాస్ తుపాకీ పట్టుకున్న పిట్టల ద్వారా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఒక డైలాగ్ అంటారు, సొడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. అంటే మన డబ్బా పక్కవాడు మన డబ్బా కొట్టడం, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం. ఈతనేంటి అంటే సొడబ్బా కొట్టుకునే ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయకుండానే టీచింగ్ కోసమే పుట్టిన, అసలు యూపీఎస్సీ క్లాసులు చెప్పడానికే పుట్టిన నేను నీతి నిజాయితీ గల అని చెప్పుకొని నీతి నిజాయితీ లేని ఒక వ్యక్తి గురించి, ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఇవి చాలామంది అడుగుతున్నారు, అన్న ఎవరు ఈ పిట్టల ద్వారా, ఎవరు తుపాకి పట్టుకున్న పిట్టల ద్వారా ఎవరు అంటే, ఇక్కడ ఏంటి అంటే నేను అవమానించాలని కాదు, కానీ అతను చేసిన పనులు, అతను చేస్తున్న పనులు, అతను ఇన్స్టిట్యూట్స్లో చేసిన ఆగడాలు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసి అనక తప్పట్లేదు. అండ్ ఖచ్చితంగా నాకు కూడా చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. కానీ ఇతను చేసే పని మాత్రం పిట్టల దొరలాగా తుపాకీ పట్టుకొని దేశానికి ఏదో చేసేస్తానని చెప్పే ఈ వ్యక్తిని మాత్రం నేను ఎందుకో రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో అతన్ని నేను ఫేస్ చేసిన. అయితే ఇది అసలు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసికల్లీ ఇది మనం ఎందుకని ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని నేను అంటున్నానంటే, నెంబర్ 1 ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, నెంబర్ 2 కూడా కదా, నెంబర్ 1 ఇంకంతకంటే బెటర్ ర్యాంక్ అని ఉంటే అదే. ఇంతకంటే మాఫియా, ఇంతకంటే అశోక్ నగర్లో సారాయి దుకాణం కానీ, లేకపోతే మాఫియా కానీ, ఒక బిజినెస్ ఓరియంటేషన్ అని చెప్పే బిజినెస్ ఓరియంటేషన్ కానీ ఈ ఇన్స్టిట్యూట్ కంటే దాటింది ఏది ఇన్స్టిట్యూట్ లేదు. 200% చెప్తున్నాం. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకుంటే అసలు కొన్ని క్వశ్చన్స్, మీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టింది ఎప్పుడు చెప్పండి, స్టూడెంట్స్కి చెప్పండి. నాకు తెలుసు మీ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మొదలు పెట్టారు, మీ చరిత్ర ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు అన్నీ నాకు తెలుసు. కానీ మీరు స్టూడెంట్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిస్టరీ క్రియేట్ చేసావు. ఏంటి హిస్టరీ క్రియేట్ చేసేది? నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అసలు అట్లా వేసుకోను, నాకు ఇష్టం ఉండదు, ర్యాంక్స్ అట్లా వేసుకోను అని చెప్పావు. ఎవరన్నా వాళ్ళకు వాళ్ళు ర్యాంకర్స్ వినమ్రులై నీ సర్వీస్కి, నీ తెలివికి, నువ్వు చెప్పిన క్లాసులకి, నువ్వు గైడ్ చేసిన విధానానికి వినమ్రులైపోయి, దాసోహమైపోయి, పులకింతలు ఆనందంతో పులకింతలు చెంది నీ దగ్గరకు వస్తే కానీ నువ్వు మాట్లాడవు. లేకపోతే నాకై నేను ఫోన్ చేయను, ఏఐఎస్ ఎవరికి ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళకై వాళ్ళు పులకించిపోయి ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ నా దగ్గరకు వచ్చారని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పావు. నేను చూశాను, నా దగ్గర ఉంది ఆ వీడియో కూడా. అలా నీ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశాను అని ఒక నెంబర్ చెప్పుకున్నావు. ఆ నెంబర్ ఏంటో నీకు కూడా తెలుసు. చరిత్ర క్రియేట్ చేశాం, చిన్న అక్షరాల్లో ఐజీపీ, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. నువ్వు చెప్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నీ దగ్గర నిజంగా ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మొదలుపెట్టావు, ఎప్పుడు ఈ హిస్టరీ క్రియేట్ చేశావు, ఎప్పుడు నీ దగ్గర ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాయిన్ అయ్యారు, అండ్ జాయిన్ అయిన తర్వాత ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, ఎంతమంది మెయిన్స్ క్లియర్ చేశారు, ఎంతమంది ఇంటర్వ్యూ క్లియర్ చేసి ర్యాంక్స్ వచ్చాయి. ఇది నువ్వు చెప్పుకోగలుగుతావా? చెప్పుకోలేకపోతే ఇక్కడ 2 విషయాలు. ఇక్కడ నువ్వు ర్యాంక్స్ వచ్చాయి ఇంటర్వ్యూ గైడెన్స్ ద్వారా అని చెప్పుకోవడం నేను రాంగ్ అనట్లేదు. ర్యాంక్స్ కూడా నాకు తెలిసిన అన్అఫీషియల్ సమాచారం, నువ్వు థర్డ్ పార్టీ ద్వారా జస్ట్ ఒక ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేసి దాని నుంచి వచ్చిన ర్యాంక్స్ని నువ్వు వేసేసుకున్నావు, పబ్లిష్ చేసుకున్నావు. కొన్నిట్లో నువ్వు ఉన్నావు, కొన్నిట్లో లేవని చెప్పి అన్అఫీషియల్ సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమా, లేకపోతే ఇది నేను చెప్పేదే అబద్ధమా? ప్రజలకు తెలియాలి, స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం, తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ లేస్తే నేను అలా గైడ్ చేశాను, నేను ఇలా గైడ్ చేశాను అంటున్నావు కదా. నీ దగ్గరికి ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్ అని వచ్చి నాకు ఈ తుపాకీ పట్టుకున్న పిట్టల ద్వారా నాకు ఈ విషయంలో హెల్ప్ చేశాడు, ఈ విషయంలో నాకు ప్రిలిమ్స్లో హెల్ప్ చేశాడు, మెయిన్స్లో హెల్ప్ చేశాడు, లేకపోతే ఆన్సర్ గైడెన్స్లో హెల్ప్ చేశాడు, మెంటారింగ్లో హెల్ప్ చేశాడు, పర్సనల్ గైడెన్స్లో హెల్ప్ చేశాడని ఒక్క ర్యాంకర్ అన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నెక్స్ట్ నువ్వు మేబీ తెలిసిన వాళ్ళని పిలిపించుకొని నా ద్వారా నువ్వు ర్యాంక్ వచ్చని చెప్పామని చెప్పించుకోవచ్చు, సమస్య లేదు. ఇప్పటి వరకు ఈ వీడియో రిలీజ్ అయిన ముందు వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది గమనించాలి. మీరు ఒకవేళ సార్ భక్తులది అయి ఉండొచ్చు, కానీ సారు ఎవరికి సారు? ఒక్క ర్యాంకర్ కన్నా సార్ అనువు కాదు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ నాకు వాళ్ళే హెల్ప్ చేశారు, నాకు వీళ్ళు హెల్ప్ చేశారు, నాకు ఈసారి హెల్ప్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లీస్ట్ నువ్వు ఒక్క ర్యాంకర్ అని చెప్తున్నారా నీ గురించి? మళ్ళీ నువ్వు సార్ అంట అంటే ఏమంటావు? నేను యూపీఎస్సీ వాళ్ళని టీచింగ్ కోసమే పుట్టిన మహానుభావుడిని భగవంతుని అంటూ మాట్లాడతావు. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్వ్యూస్ ఎక్కడో థర్డ్ పార్టీకి ఇచ్చి చేయించావు
అనేది అనఫిషియల్ సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఇంటర్వ్యూ చేపిస్తే ఎక్కడ చేయించారు, నా ప్యానల్ మెంబర్స్ ఏంటి, హైదరాబాద్లో చేయించావా, ఢిల్లీలో చేయించావా, అది క్లారిటీ తెలియాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను క్రాక్ చేసి వదిలేశాను అని చెప్పి, ఎగ్జామ్ క్రాక్ చేసి వదిలేశాను, నేను కేవలం టీచింగ్ కోసం నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నావు. ఎప్పుడు క్రాక్ చేసావు? అసలు నువ్వు కనీసం ప్రిలిమ్స్ అన్నా క్లియర్ చేసావా? చెప్పాలి, మాట్లాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్ అపియర్ అయ్యావా? నేను ఎప్పుడు ఎగ్జామ్కి అపియర్ కాలేదు, నేను ఓపెన్గా చెప్తున్నా. నేను ఎవరిని ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ నేను ట్రైన్ చేస్తా, నేను గైడ్ చేస్తా, నేను పర్సనల్ చేస్తా, నేను చెప్పేది వింటే అట్లాంటి మాటలు నేను మాట్లాడతలేను. ఒక మంచి కోచింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా నాకు తెలిసింది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా చెక్ చేసుకొని రాజు వెరిఫై చేసుకోండి అంటున్నా. ఇది చాలా క్లియర్. అంటే ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు తెలిసిన విషయాలు, నేను ఇండియా మొత్తం తిరుగున్నాను కాబట్టి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అండ్ విజయవాడ ఇవన్నీ తిరిగి ఉన్నాను. చాలామంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కష్టపడతారు అండ్ మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేసావో చెప్పాలి. చెప్పకుండా నువ్వు ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. పిట్టల ద్వారా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు మోసం చేస్తున్నా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని చెప్పి అసలైన మోసం నువ్వు చేస్తున్నావు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నీ మెటీరియల్ నా మెటీరియల్ ఆ ఇన్స్టిట్యూట్ వాడుతున్నారండి, అవుట్డేటెడ్ మెటీరియల్. దాన్ని ఇప్పుడు ఒక గ్రంథంలాగా వాళ్ళు చూస్తున్నారు. గ్రంథంలాగా చూస్తున్నారు. గ్రంథం అంటే గంధం కాదు, గ్రంథం. మళ్ళీ తెలుగు వచ్చో రాదు నాకు తెలియదు కదా, అందుకే క్లారిటీగా చెప్తున్నా. గ్రంథం, ఓకే, గ్రంథంలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఇచ్చిన మెటీరియల్ ఎప్పుడో ఓల్డ్ మెటీరియల్ అని చెప్పినావు. మరి ఆ మెటీరియల్ ఏ ఇన్స్టిట్యూట్కి ఇచ్చావు? దమ్ము ధైర్యం అంటే చెప్పు ఆ ఇన్స్టిట్యూట్ పేరు. ఆ ఇన్స్టిట్యూట్ పేరు వద్దులేండి ఇప్పుడు. అట్లా కాదు, వాస్తవాలు తెలియాలి కదా. నువ్వు బాగా వీరుడివి, నిజాయితీపరుడు కదా, ఎందుకు చెప్పలేవు? అండ్ ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు కూడా నా పేరు చెప్తలేవు కదా, నా పేరు చెప్పకుండా మాట్లాడుతున్నావు కదా అని నువ్వు కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ యువర్ నేమ్. నువ్వు మంచిగా కోచింగ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. నేను ట్రబుల్ చేయాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. కానీ నువ్వేంటి అంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, పక్కన వాళ్ళ మీద బురద తల్లుతూ, అసలు బురద నీ దగ్గర ఉందనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఏదో వింటారు చూడు, గురువింద గింజ నలుపు దానికి తెలియదంట. నీలో ఉన్న నీ ఇన్స్టిట్యూట్లో నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే మాఫియా పనులు, నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే దందాలు, పక్కన వాళ్ళు బెదిరించడాలు, పక్కన ఇన్స్టిట్యూట్ వాళ్ళని బెదిరించాలి, వాళ్ళతో కొట్లాట, వీళ్ళతో కొట్లాట. అదే మన కింద నలుపు మనకు కనపడదంట. అది వదిలిపెట్టేసి పక్కన ఇన్స్టిట్యూట్ వాళ్ళు నువ్వెందుకు చేస్తున్నావు? పక్కన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మోసం చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. అందుకని నువ్వు కూడా మోసం చేయకుండా నిజంగా నువ్వు మాట్లాడే మాటలు నిజంగా నీతి నిజాయితీ అవ్వాలి, నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి. అది నా ఆలోచన. అండ్ తర్వాత వచ్చేసి 20,000కే, 30,000కే, 50,000కే యూపీఎస్సీ కోర్స్ ఇస్తున్నావు. ఓకే, వెరీ హ్యాపీ. తక్కువ ఫీజుకే నువ్వు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నావు అండ్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. కానీ నువ్వు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికే 8 నుంచి 10 బ్యాచ్లు అయిపోయాయి, బ్యాచ్కి 70 నుంచి 80 మంది నా దగ్గర పిల్లలు ఉన్నారని చెప్పి మాట్లాడారు మీరు. అయితే అంటే దాదాపు 700 మంది నుంచి 800 మంది. ఇప్పటి వరకు సిలబస్ ఎంత అయింది చెప్పాలి. నెక్స్ట్ పిల్లల్ని జాయిన్ చేసుకునేటప్పుడు నువ్వు ఆల్రెడీ జాయిన్ చేసుకున్న పిల్లల్ని ఎలా చేసావు అనే విషయం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, నీ మెటీరియల్ నుంచే సరే, నీ మెటీరియల్ ఏ వాడుతున్నా ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ దాని గురించి. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే నీ మెటీరియల్ నుంచి అంత యూపీఎస్సీ ఎగ్జామ్ అంతా నీ మెటీరియల్ నుంచి మక్కి క్వశ్చన్ వచ్చిందని చెప్పావు కదా, ఎప్పుడు వచ్చింది? అసలు నీకు మెటీరియల్ తయారు చేయడానికి అర్హత ఏంది? నీ దగ్గర ఎవరున్నారు? అసలు నీకున్న అర్హత ఏంటి? ఖచ్చితంగా ఈ మాట అడగాలి నేను. ఎందుకంటే నువ్వు కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేసావా? ఈ విషయం జనాలకు చెప్పు. నేనేమన్నంటే దేశానికి సేవ చేశాను, తుపాకీ పట్టుకొని అటు తిరిగాను. పిట్టల ధర తుపాకీ పట్టుకొని అటు తిరిగావా ఇటు తిరిగావా కాదు. నువ్వు ఎప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు చెప్పు. నువ్వెప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు చెప్పవా? సమాధానం చెప్పాలి. నాకు చెప్పకపోయినా స్టూడెంట్స్కి చెప్పు. ఇదంతా వదిలేసేసి ఆ బుక్ పట్టుకొని వచ్చేసేసి తలకాయ పలకొట్టేస్తా, లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు అంటే ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా బుక్ కూడా ముట్టుకునే ధైర్యం చేయలేదు సారు పిల్లలకి చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరికి సార్ నువ్వు? దేనికి సారు?
నువ్వు అసలు ఎన్ని క్లాసులు చెప్తున్నావు, ఎక్కడున్నావు? పొద్దున ఉదయం 9ంటికి వెళ్తావు, జాబ్ చేసుకుంటావు, సాయంత్రం 5ంటికి వస్తావు. వచ్చిన తర్వాత అయిపోయిందా, నా డబ్బులు నాకు వచ్చేసాయా, ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని మోసం చేయాలి, యూట్యూబ్లోకి వస్తావు, ఇంటర్వ్యూస్ ఇస్తావు. నేను వచ్చేటప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారు, నాకు చాలా బాధ అనిపించిందని దొంగ లెక్కలు చెప్తావు ఒకటి. అసలు నీ ఇన్స్టిట్యూట్లో లెక్కల గురించి బయటపెట్టు. తర్వాత వచ్చేసి నేను ట్రైన్ చేస్తా, నన్ను చూసి రండి, నేను ట్రైన్ చేస్తా, నేను గైడ్ చేస్తా, నన్ను చూసి రండి అంటున్నారు కదా. అసలు నువ్వు ఎన్ని క్లాసులు తీసుకుంటున్నావు, ఎన్ని గంటలు అందుబాటులో ఉంటున్నావు, ఎక్కడున్నావు, ఇన్స్టిట్యూట్లో అసలు అందుబాటులో ఉంటున్నావా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతి విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అలాంటప్పుడు నన్ను కాదు, ఆర్గనైజేషన్ చూసి రండి, మా ఇన్స్టిట్యూట్లో ఇదంతా ఉంది రండి, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? భయపెచ్చు అందరినీ బెదిరిస్తానని ప్రయత్నం చేస్తారు. బెదిరిస్తే ఎవరు భయపడతారు? ఒక విషయం అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని సోషల్ మీడియాలో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది, ఎంతో కొంత పరిచయం ఉంది, నన్నే బెదిరించాలని నువ్వు చూసినావు, నన్నేదో చేసేయాలని చూసావు కదా. ఒక స్టూడెంట్ డబ్బులు కొట్టిన కూడా ఇలాగే బెదిరిస్తావు. మీరు క్లాసులు సరిగ్గా చెప్పండి, స్కెడ్యూల్ సరిగ్గా ఇవ్వండి, స్కెడ్యూల్ సరిగ్గా జరగట్లేదంట కదా. అంటే నాకు తెలిసిందిలే, స్కెడ్యూల్ అసలు ప్రాపర్గా సక్రమంగా లేదంట కదా. ఎప్పుడు ఎందుకని స్కెడ్యూల్ కనీసం వారం రోజు స్కెడ్యూల్ కూడా ఇవ్వలేరా? నువ్వు ఏమో చెప్తున్నావు అంటే, వాళ్ళు మోసం చేశారు కాబట్టి, నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ బాధితుడు కాబట్టి నేను నీకు 50,000కే కోర్సు ఇస్తాను, ఈ ఇన్స్టిట్యూట్ బాధితుడు కాబట్టి నేను నీకు 30,000కే ఇస్తాను. ఇది కాదు, నీ దగ్గర ఆల్రెడీ డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఏంటి పరిస్థితి, ఎంత సిలబస్ కంప్లీట్ అయింది, ఇది ఖచ్చితంగా మీరు అకౌంటబిలిటీ ఉండాలి. అండ్ తర్వాత రీసెంట్గా ఒకటి చూసా, నీ ఫ్యాకల్టీ గురించి 1,00,000 మందిని ట్రైన్ చేశారు ఈ ఫ్యాకల్టీ అని చెప్పి ప్రమోషన్ చేసుకున్నాం. 1,00,000 మందా? ఏంది మాస్టారు ఇన్ని అబద్ధాలా? నువ్వు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం ప్రమోషన్ చేస్తున్నావు, ఇంత బ్లండర్స్ చేస్తారా? 1,00,000 మందా? 1,00,000 మంది ఓకే, 1,00,000 మందిని ట్రైన్ చేశారు. నేను ఫ్యాకల్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు. 1,00,000 మందిని ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, ఎంతమంది, సరే ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టి ఎంతమంది ఎగ్జామ్ క్రాక్ చేశారు, ఆ లిస్ట్ ఉందా? ఏంది నోటికి ఎంత వస్తే అంతనా? అంత అబద్ధాలా? అంత ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు మాస్టారు, కరెక్ట్ కాదు ఇది. తర్వాత ఆప్షనల్ ఫ్యాకల్టీ, వీటన్నిటికీ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆన్సర్ తెలుసుకోండి. ఈ పిట్టల దగ్గర ఈ సార్ పెద్ద మనిషి దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు మీరు విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తొందరపడి ఎందుకు జాయిన్ అవుతున్నారు? మీది తప్పు అవుతుంది. ఇప్పుడు నా మీద విపరీతంగా కోపం వస్తుంది కొంతమంది భక్తులకి, వాళ్ళ భక్తులకి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను చెప్పేది అక్షరాల అబద్ధాలు అనుకుందాం. ఈ అబద్ధాలే, నేను చెప్పే అన్ని అబద్ధాలే. అంటే ఎగ్జామ్ క్రాక్ చేయలేదు అని నేను చెప్పింది అబద్ధం, అని నిజంగా ఎగ్జామ్ క్రాక్ చేశాడు. క్రాక్ చేస్తే ఎప్పుడు క్రాక్ చేశాడు? తర్వాత ఇంటర్వ్యూస్ ఏంటి, ఆల్రెడీ జాయిన్ అయిన 700, ఆయన చెప్పిందే కదా, సరే 700-800 మంది జాయిన్ అయ్యారు అన్నారు. ఆ 700-800 మందిలో ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అయింది తెలుసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత ఆప్షనల్ ఫ్యాకల్టీలో ఒక్కరైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి. మీ దగ్గర ఆప్షనల్ ఫ్యాకల్టీ ఒక్కరన్నా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే చెప్పండి. ఒకవేళ లేదు, సబ్జెక్ట్ ఎక్స్పర్టీసా, అకాడమిషియన్సా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. తర్వాత లేస్తే నా మెటీరియల్ సూపరు, బంపరు, సూపరు, మామూలుగా ఉండదు, వాళ్ళు వచ్చి పొగిడారు, వీళ్ళు వచ్చి పొగిడారు, అబ్బబ్బబ్బబ్బా అని చప్పట్లు కొట్టారు. అసలు నీ మెటీరియల్ నువ్వు తయారు చేయడానికి నీకున్న అర్హత, నువ్వు ఎప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు? తర్వాత సార్ అని చెప్పి నీకు నువ్వే సొడబ్బా కొట్టుకుంటావు. సార్ పిల్లలకు చాలా చేస్తాడు, అది చేస్తాడు. అసలు ఎవరికి సార్ నువ్వు? నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం ఆపు, పక్కన వాళ్ళు అనాలి, అరే ఒక ర్యాంకర్ వచ్చి నాకు ఈయన ప్రిలిమ్స్లో క్లియర్ చేశారు, మెయిన్స్లో క్లియర్ చేశారు, లేకపోతే ఆన్సర్ గైడెన్స్ చేశారు, మెటీరియల్లో సపోర్ట్ ఇచ్చారు, ఈ నన్ను నమ్మి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, ఒక్క ర్యాంకర్తో చెప్పగలుగుతావు నువ్వు? సరే ఓకే. తర్వాత సారాయి దుకాణం అంటావు, మాఫియా అంటావు, బిజినెస్ ఓరియంటేషన్ అంటావు, నా అంత నిజాయితీ లేదంటావు. నేనేమంటానంటే నీదే సారాయి దుకాణం, నువ్వే అసలైన బిజినెస్ చేస్తున్నావు, అండ్ నీ దగ్గర నువ్వే అసలైన అశోక్ నగర్లో ఉన్న అసలైన మాఫియా నువ్వే. దీంట్లో ఎటువంటి మార్పు చేర్పు లేదు. నువ్వు నీతి నిజాయితీ గలడు అయితే నువ్వేం చేస్తున్నావో చెప్పాలి.
ఎంత కూడా పక్కనోడ మీద బురద జల్లం కాదు. ఒక స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సిలబస్ అంటే ఇంక కంప్లీట్ అవుతుందా, ఫ్యాకల్టీ ఏంటి, ఏమేమి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ చేసుకోకుండా అతను ఏదో గుడ్డిగా కొన్ని మాటలు బ్లైండ్గా ఇష్టం వచ్చిన ఆన్లైన్లోకి వస్తే, యూట్యూబ్లోకి వస్తే, ఇంటర్వ్యూలో పడితే నోటికి ఏదో అది మాట్లాడుతూ ఉంటే అది నమ్మి మీరెట్లా పోతున్నారు? భవిష్యత్తు మీది కదా. ఎంత డబ్బులు ఖర్చు, ఎంత ₹1,00,000 అంటే తర్వాత ₹1,00,000 1,20,000 తీసుకుంటా ఉన్నారు. సరే వాళ్ళు మోసం చేసినట్టు 50,000 60,000 తీసుకుంటా ఉన్నారు. ఇది పక్కన పెడితే నెలకి హాస్టల్కి మీకు ఎంత అవుతుంది? అండ్ అక్కడ చేరిన తర్వాత కొంతమంది అయితే లిటరల్లీ రెఫరెన్స్ కూడా ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. వేరే వాళ్ళ దగ్గర ఉన్న జాయిన్ అయిన పిల్లలు. మీరు ఏం చేస్తారంటే మీరు జాయిన్ అయ్యే ముందు వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడండి. మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోండి. నేను చెప్పినా బెస్ట్ అని చెప్పినా దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వద్దు. ఎందుకు జాయిన్ అవుతారు? అవ్వద్దు. డబ్బులు మీ కదా, ఎందుకు జాయిన్ అవుతారు? జాయిన్ అవ్వద్దు. వెళ్ళి కనుక్కోండి ఆఫ్లైన్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది సిచ్యువేషన్, ఏంటి, ఎలా హెల్ప్ చేస్తున్నారు, ప్రీవియస్ స్టూడెంట్స్ ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు, ఇవి తెలుసుకోవాలి కదా మీరు. ఇవి తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా ఒకరిని నమ్మేసి, గుడ్డిగా నన్ను నమ్మేసి కూడా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వద్దు. నీకు తుపాకీ పట్టుకొని తిరిగే పిట్టల ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు నువ్వు మారి మంచిగా అశోక్ నగర్లో ఉంటే నువ్వు సక్సెస్ అయితే చూడాలనుకున్న అతి కొద్ది మందిలో నేను ఒకడిని, గుర్తుపెట్టుకో. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నీకు పొటెన్షియల్ ఉంది, అది కూడా చెప్తున్నా. ఈ మాట నీకు ఎవరో చెప్పుండకపోవచ్చు, నీకు చాలా పొటెన్షియల్ ఉంది. సెల్ఫ్ డబ్బా కాదు, నిజంగానే నీకు యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ టు క్యాప్చర్ ద మార్కెట్ని క్యాప్చర్ చేసే పొటెన్షియల్ నీకు ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? పిల్లల్ని మోసం చేస్తున్నావు, అందరినీ గెలుపుతా పోతున్నావు. నో వన్ ఈజ్ గోయింగ్ టు టాలరేట్. ఖచ్చితంగా ఒకడు ఉంటాడు, నాలాగా ఒకడు రెబల్ అవుతాడు, రివర్స్ అవుతాడు, గుర్తుపెట్టుకో. సో నేను నీ మంచి గురే చెప్తున్నా. నువ్వంటే నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ నువ్వు ఆ రోజు నల్లబగల కొడతాను అని నువ్వు మాట్లాడినా కానీ నాకు ఇప్పటికీ నీ మీద రెస్పెక్ట్ ఉంది. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. దానికి 10 ఎవరికుండే బలం వాళ్ళకు ఉంటుంది, గుర్తుపెట్టుకో. అండ్ ఒకరిని డెస్ట్రాయ్ చేయాలి, ఒక చిన్న క్రిటిసిజం వస్తేనే, ఒక చిన్న క్వశ్చన్ చేస్తేనే తట్టుకోలేనంటే నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు అన్నట్టు లెక్క. నువ్వు చేయకపోతే అలా మాట్లాడవు, నువ్వు గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.